ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడే విధానంలోనే మన భవిష్యత్తు, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. చాలామంది మాటల్లో మృదుత్వం లేకపోవటం వలన, నొప్పించే మాటల వలన సమస్యలు అధికం చేసుకుంటారు. నీ మాటను మృదువుగా మార్చుకో. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడు. నొప్పించే విధంగా, కోపం రేగే విధంగా, అభ్యంతరకరంగా, తిరుగుబాటు చేసే విధంగా, గర్వంగా మాట్లాడద్దు. చాలామంది భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, గందరగోళాలు ఎందుకంటే మాటలు సరిగా లేకపోవటం వల్లే. ఆ మాటలు ఎక్కడి వరకు వెళ్తాయంటే కొట్టుకునేంత వరకు, కొన్నిసార్లు చంపుకునేంత వరకు వెళ్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఆవేశంగా, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆగిపోవటం చాలా మంచిది. ఆ వ్యక్తిని మృదుత్వంలోనికి మార్చుకోవాలి. మనము కూడా అంతే ఆవేశంతో మాట్లాడకూడదు. దీనత్వంతో కూడిన మాట, క్షమాపణతో కూడిన మాట ఎంతటి కోపిష్టివాడినైనా, గర్విష్టివాడినైనా మారుస్తుంది. ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడండి. భర్తలైతే మీ భార్యలతో మృదువుగా మాట్లాడండి. భార్యలైతే మీ భర్తలతో, పిల్లలైతే మీ తల్లిదండ్రులతో, తల్లిదండ్రులైతే మీ పిల్లలతో మృదువుగా మాట్లాడండి. మీ మృదువైన మాటల వలన గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా సమాధానం కలిగి ఉంటారు. వీలైనంత వరకు మీ మాటల ద్వారా సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నించండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.